ఒకానొక విచారణలో ఆదివారం పూజ అయిన తర్వాత కేటగిజం క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఆ టీచర్ గారు ఎన్నో సంవత్సరాలుగా పిల్లలకు పాఠాలు చెబుతూ చాలా చక్కగా పాఠాలు చెబుతూ ఉంటారు, సత్యోపదేశ తరగతులు. ఒక రోజున ఈ టీచర్ గారు అడుగుతున్నారంట పిల్లలందరినీ కూడా ఒక ప్రశ్న. ఏమంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ యాటిట్యూడ్ అండ్ ద హ్యూమన్ యాటిట్యూడ్? ఏంటది? డివైన్ యాటిట్యూడ్ అండ్ ద హ్యూమన్ యాటిట్యూడ్. దైవికమైన దేవుని హృదయ మనస్తత్వం, దేవుని మనస్తత్వం ఎలాగుంటుంది, మానవుని మనస్తత్వం ఎలాగుంటుంది అని అడిగారంట. పిల్లలు ఎవరో సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు ఆవిడ సమాధానం చెప్తున్నారు. డివైన్ యాటిట్యూడ్, దేవుని మనస్తత్వం ఎలాగుంటుందంటే గివ్ 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 అండ్ ఫర్గివ్. దేవుని మనస్తత్వం ఇస్తూనే 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 ఉంటుంది, దీవిస్తూనే ఉంటుంది, క్షమిస్తూనే ఉంటుంది, ప్రేమిస్తూనే ఉంటుంది, చిట్ట చివరికి క్షమిస్తుంది కూడా. గివ్ అండ్ గివ్ అండ్ గివ్ అండ్ ఫర్గివ్. ఇది దేవుని మనస్తత్వం. రెండవది మానవుని మనస్తత్వం ఎటువంటిది? గెట్ 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 అండ్ ఫర్గెట్. ఓకే, పొందుకుంటాం పొందుకుంటాం పొందుకుంటాం, ఇస్తున్న దేవునినే మరిచిపోతూ ఉంటాం. ఇది మానవుని యొక్క హృదయ మనస్తత్వం. దేవుని యందు ప్రియులారా, దేవుని హృదయం ఇస్తూనే ఉంటుంది, క్షమిస్తుంది కూడా. మానవ హృదయం పొందుతూనే ఉంటుంది, ఇచ్చిన వ్యక్తిని మర్చిపోతూ ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ రోజున ఇటువంటి మానవ హృదయాలమైన మనము దైవీకమైన హృదయముగా, దైవీకమైన మనస్తత్వముగా మారాలి అంటే మన హృదయాలను, మన జీవితాలను యేసు తిరుహృదయమునకు, అమ్మ మరియ నిష్కలంక హృదయమునకు సమర్పణ చేసుకోవాలి. లెట్ us consecrate our lives, our families, our hearts to this sacred heart and to this immaculate heart. దివ్య హృదయం, నిష్కలంక హృదయం, పాపము లేని హృదయం.